వైభవంగా సూర్య జయంతి రథోత్సవం పోటెత్తిన భక్తులు. యావత్ భారతదేశంలోనే ఏకైక శ్రీ వైష్ణవ సూర్య దేవాలయంగా ప్రసిద్ధి చెందిన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్య దేవాలయంలో రథసప్తమి, సూర్య జయంతి వేడుకలు, ఉత్సవాలు, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ఈవో పాటి సత్యనారాయణ, ధర్మకర్త కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు, ఇతర ఆచార్య బృందం, ఉషా, పద్మిని, ఛాయ, సౌమ్య సమేత శ్రీ సూర్యనారాయణమూర్తికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దేశంలో కోణార్క, అరసవిల్లి, గయా, అనంతనాగ్ తదితర చోట్ల గల దేవాలయాలన్నీ శైవ సాంప్రదాయ సూర్య దేవాలయాలు కాగా, పెదపూడి మండలం గొల్లల మామిడాడలో మాత్రం వైష్ణవ సాంప్రదాయ సూర్య దేవాలయం కావటం విశేషం. ఈ దేవాలయాన్ని 1902లో ఆంధ్ర అన్నదాతగా ప్రసిద్ధి చెందిన కొవ్వూరి బసివిరెడ్డి వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించడంతో నాటి నుండి నేటి వరకు శ్రీ వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో శ్రీ పాంచరాత్ర ఆగమోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. దేశ నలుమూలల నుండి ఎందరో సూర్యోపాసకులు రథసప్తమికి తరలివచ్చి స్వామిని దర్శిస్తారు. పరిసర ప్రాంతాల మహిళలు పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణంలో సూర్య భగవానుడికి పాల పొంగులతో నివేదన సమర్పించారు. సూర్య జయంతి, రథసప్తమి రథయాత్రను అనపర్తి నియోజకవర్గ కూటమి కన్వీనర్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించారు. జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొత్తపేట చెర్ల జగ్గిరెడ్డి, చింతా దొరబాబు యూత్ సభ్యులు కూడా సూర్యనారాయణమూర్తిని దర్శించి తరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీ సూర్యదేవ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పురవీధుల వెంట రథయాత్రను నిర్వహించారు. మరి మీరు దర్శించండి. विष्णु ररागमति विष्णु पृष्ठमति विष्णु नत्रे भृगमति वैष्णवमति विष्णवे तदस्य प्रियमभिमातो अस्याम् देवः पृथिवीं निषदेताम् विचक्रमे जगत्यसन्महित्ना प्रविष्णुरस्तु सहस्रस्तरीयाम् एष्वग्युह्यस्यस्तरीय Gracias.